హాయ్ హలో వెల్కమ్ టు అవర్ మంత్రా 5 ఛానల్. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీంపై విషప్రయోగం. కట్టుదిట్టమైన భద్రత మధ్య హాస్పిటల్లో చికిత్స. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనట్లు పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో ఓ హాస్పిటల్ చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అతనిపై విషప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. హాస్పిటల్లో దావుద్ ఇబ్రహీం అడ్మిట్ అయిన ఫ్లోర్లో కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య అతనొక్కడికే వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది. హాస్పిటల్ అధికారులు అతని కుటుంబ సభ్యులు మినహా మరెవ్వరిని హాస్పిటల్కు అనుమతించడం లేదు. దీంతో దావుద్ ఆరోగ్యం చుట్టూ నెలకొన్న గోప్యత, అతను హాస్పిటల్ పాలవడానికి దారితీసిన పరిస్థితి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిసెంబర్ 26, 1995లో జన్మించిన దావుద్ ఇబ్రహీం ప్రస్తుతం వయసు 67 ఏళ్లు. ఇన్ఫేమస్ డి కంపెనీ అతను అధిపతి. అతని క్రిమినల్ సిండికేట్ ఇప్పటికే భారత్లో యాక్టివ్గా ఉంది. ముఖ్యంగా మారక ద్రవ్యాలు, అక్రమ రవాణా, ఆయుధాల స్మగ్లింగ్, నకిలీ వస్తువుల తయారీ వంటి అనేక చట్ట విరుద్ధమైన కార్యకలాపాల్లో ముంబై కేంద్రంగా చురుగ్గా పనిచేస్తోంది. అల్ ఖైదాతో సహా పలు గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూపులతో డి కంపెనీకి సంబంధాలు ఉన్నట్లు గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ పేర్కొంది. 1993లో ముంబై వరుస పేలుళ్లలో సహా పలు అనేక నేరాల కింద భారత ప్రభుత్వం అతని కోసం గాలిస్తోంది. ప్రస్తుతం దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్లో నివసిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇస్లామాబాద్ ఎన్నో ఏళ్లుగా దాచినా ఇటీవల అంగీకరించింది. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ కమాండో కరాచీలో అతనికి భద్రత కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దావుద్ ఇబ్రహీం ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలు ఎంతవరకు నిజం అనే దానిని భారత నిఘా సంస్థలు దృష్టి సారించాలి.